తెలంగాణ రైజింగ్ పేరు మీద ఫ్యూచర్ సిటీలా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ను ఇయాల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు షాల్ చేసిండు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల అయ్యే నాటికి తెలంగాణను 3 లక్షల కోట్ల డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుడే లక్ష్యంగా విజన్ 2047 డాక్యుమెంట్ ను కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లనే విడుదల చేస్తున్నారు. మరిగా ఆ సమ్మిట్ గురించి పురాగాడుచుకుందాం పాండ్రి. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను షాల్ చేసినాక మాట్లాడిన గవర్నర్ సారు వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయి. 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చిండు. వికసిత్ భారత్ బై 2047 and Telangana Rising represent clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action, inspired by the ideal Sarve Bhavantu Sukhinah, let there be happiness for all. Setting targets, planning strategically and executing with discipline require clarity and a forward-looking mindset. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047, Telangana too is progressing with confidence toward becoming a $3 trillion economy by 2047. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి సాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిన సీఎం రేవంత్ అన్న అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలు సలహాలు ఇవ్వాలన్నాడు. తెలంగాణ become India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047, when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా 2014 నుంచి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి 10 లక్షల కోట్ల మీదనే నిధులు అందినాయి అన్నాడు. Today, Hyderabad is not just a state capital. It is one of the India's strongest economy pillar. As an innovation corridor that today powers the global digital economy, as a IT hub, as a pharmaceutical capital, emerging as the vaccine capital and a pharmacy of the world, the defense research and manufacturing hub, as an aerospace technology center, key health hub, India, it is therefore our collectivity responsibility to protect and promote the brand image of Hyderabad and build its future. హైదరాబాదు ఒక రాష్ట్రానికి రాజధాని నగరం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిదని అన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇంకింత పెంచుతందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నాడు. ఇక నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, కళలు, టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా ఉన్నదని అన్నాడు. ఐక్యమత్యంతోనట్టుగా శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యమైతుందని చెప్పుకొచ్చిండు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ లా ఈ రోబో మాత్రం మస్తు హల్చల్ చేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న చూడంగానే ఈ రోబో చెయ్యి ఊపింది గాని అదే హీరో నాగార్జున మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చినా సప్పుడు చేయలేదు ఈ రోబో. ఈ సమ్మిట్ లా తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఓ పాట కూడా విడుదల చేసిర్రు. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. మొత్తానికైతే 44 దేశాల నుంచి 154 మంది అతిథులు ఈ సమ్మిట్ కి హాజరుపడ్డారట. ఈ గ్లోబల్ సమ్మిట్ తోని తెలంగాణ తాక దునియా దేశాలకు తెలిసినట్టు సర్కార్ మా గొప్పగా చేసింది ఏర్పాట్లు. మరిగా రేపు ఇంకెట్లా చేస్తారో చూడాలిగా.
82 ముసలవ్వ సర్పంచ్గా ఎన్నికల సమరానికి సై అన్న వార్త నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల అంతకు మించిన పెద్ద మనిషి వార్తను పట్టుకొచ్చినాం. నవ యువకులు సుతం మాతోటి ఏడవుతుందనే రేంజ్లా ప్రచారం చేస్తున్న ఆ తాత ముచ్చటను నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. ఓ చేతికి స్మార్ట్ వాచ్, ఇంకో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని దర్జాగా నడిచేస్తున్న ఈ పెద్ద మనిషి గురించేనులా ముచ్చట. ఈ పెద్ద మనిషిని ఏర్పాటు చేస్తలేరు కావచ్చు గాని ఈయన కొడుకు మాత్రం అందరికి తెలిసినోడే. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సారు. ఈయన జగదీశ్వర్ రెడ్డి సారు నాయననే. పేరు గుంతకండ్ల రామచంద్రారెడ్డి. 95 ఏళ్ల ఈడుకుంటాడు. ఇప్పటికైతే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అందరికంటే ఎక్కువ వయసున్న మనిషిగా రికార్డులకు ఎక్కిండు. ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మాత్రం 100 ఏళ్ల పుట్టినరోజును కూడా సర్పంచ్ హోదాలనే వేసుకుంటాడు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని బరిలకు దిగిండు. ఇలా ఊరి సర్పంచ్ స్థానాన్ని జనరల్ చేసిరట. దీంతో మరోమారు ఆలోచన చేయకుండా పోటీలకు దిగిండి పెద్ద మనిషి. ఊరికి ఎన్నో తీర్ల అభివృద్ధి పనులు చేసినాం కాబట్టి పోటీలో ఉంటున్నామని అంటున్నాడు ఈ పెద్ద మనిషి. మా కుటుంబం నుంచి కూడా ఆర్థిక సహాయంతో స్కూల్ కట్టించినాం. తర్వాత బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ వీటికి మా సొంత భూములు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇచ్చిన. ఇప్పుడు కావాల్సిన కరెంటు ఇప్పించినాం. తర్వాత స్కూల్ ఓవర్ ట్యాంక్ నీళ్లు ఇప్పించినాం. అలా కుటుంబం తరపున ఆ ఊరికి ఎన్నో తీర్ల పనులు చేసిరట. ఇప్పుడు కూడా పెండింగ్లు ఉన్న ఇంకొన్ని పనులు చేయాలని ఊరోళ్లే పోటీలో నిల్చోమని చెప్పిర్రట. స్కూల్ కట్టించినాం. తర్వాత బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ వీటికి మా సొంత భూములు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇచ్చిన. ఇప్పుడు కావాల్సిన కరెంటు ఇప్పించినాం. తర్వాత స్కూల్ ఓవర్ ట్యాంక్ నీళ్లు ఇప్పించినాం. ఇప్పుడు గ్రామానికి అవసరం ఉన్నాయి రెండు. ఒకటి కమ్యూనిటీ హాలు, ఒకటి స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది, పెద్దగా చేయాలనేది లైబ్రరీ. ఈ మూడింటిని పూర్తి చేయాలని కోరిక నాలో ఉన్నది. జనం కోరుకుంటున్నారు నన్ను సర్పంచ్గా ఎన్నుకొని. మీరు ఉంటే ఇవన్నీ సాధ్యమవుతుందని కోరినందువల్ల వారి అభిలాష మేరకు నాకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తే నేను గెలిచి ఇవన్నీ చేయాలని నా కోరిక. నేను అందువల్లనే 95 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు నాకు సహకరించి నన్ను నా సేవలు కోరినందున నా శిష్య జీవితం కూడా సెంచరీ కొట్టాలనే అభిలాషతోనే నేను జీవించుతూ వాళ్ళకి సేవ చేయాలని ఈ ఎలక్షన్లో నిలబడ్డా వారు గెలిపించుకుంటారు. నేను చేస్తాను. నువ్వు నిజంగా సూపరే పెద్ద ఆయన. కన్న తల్లిదండ్రులని పట్టించుకొని మనుషులున్న ఈ జమానాలో కూడా 100 ఏళ్లకు దగ్గరికి వస్తున్న ఊరి కోసం ఇంకా ఏదో చెయ్యాలనే నీ తపనకు నిజంగా శనార్థులు చెప్పాల్సిందే. మరి గింత గొప్ప ఆలోచనతోని పోటీలో నిల్చున్న ఈ పెద్ద మనిషిని గెలిపించి సర్పంచిని చేస్తారో లేకుంటే గీడులా ఆయనేం పని చేయగలుగుతాడని అక్కడ జనాలు ఓటేయకుంటుంటారో మనకైతే తెలియదు గాని రాజకీయాల్లో రాణించాలే, ప్రజాసేవ చెయ్యాలి అనుకునే ఎంతో మందికి ఈయన ఆదర్శంగా నిల్చుడు మాత్రం పక్కా. మరి రామచంద్రారెడ్డి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇంకా కూడా 10 మందికి ఫాయిదా అయ్యే పనులు చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఈ నడుమ కొన్ని సర్కారు ఆఫీసులను చూస్తుంటే కుక్కలకు కేర్ ఆఫ్ అయినట్టే కొడుతున్నదులా. హాలిడే, వర్కింగ్ డే అని తేడా లేకుండానే సర్కారు ఆఫీసులల్లో అడ్డా పెడుతున్నాయి కుక్కలు. అర్జీలు పెట్టుకునేటందుకు, ఆపది సాపది చెప్పుకునేటందుకు వచ్చేటోళ్ళ కంటే ఎక్కువ ఆఫీసులను కుక్కలే వాడుకుంటున్నాయి. మొన్నట్లనే హన్మకొండ కలెక్టర్ ఆఫీసులో కుక్కలు మకాం పెట్టిన ముచ్చట మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గాంధీ దవాఖానలో కూడా అడ్డా పెట్టినాయి. ఆడ చూడుండ్రి వాటి రుబాబ్ ఎట్లున్నదో. ఓష్ని పాపం పాడుగాను, పేషెంట్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి కదా. ఈడుంటా ఆడుంటా అన్నట్టే ఏడవడతా అన్నీ తిరుగుతున్నాయి కుక్కలు. పట్నం దిక్కున్న పేదల పెద్ద దవాఖానను గెస్ట్ హౌస్ లెక్కనే ఫీల్ అవుతున్నాయి శూనకాలు. ఆడాడ కుక్కలు గేట్ల కాడ దొంగలు రాకుండా కావలు కాసేది చూస్తుంటాం గాని గాంధీ దవాఖానలో మాత్రం అంతట మేవే ఉండాలే అన్నట్టే ఎత్తున్నాయి. గేట్ల కాడ, చెప్పుల కాడ, వార్డుల ముంగట వరండాలను కబ్జా పెట్టినట్టే వేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు డ్యూటీ చేసుకుంటా పేషెంట్లకు నిమ్మలం లేకుండా ఎత్తున్నాయి అట.
ఎవలన్నా చీకట్ల ఎమర్జెన్సీ అని వస్తే కర్షతందుకు మీదికి పోతున్నాయట. శూనకాలతోని దినాం గోస అవుతున్నదని ఒక్క తీరుగా బాధపడబట్టిండ్రు ఆడికచ్చే పేషెంట్లు. కుక్కలు దావకాండ్ల డ్యూటీ చెయ్యకుండా స్ట్రిక్ట్గా డ్యూటీ చేయాల్సినోళ్ళు చిన్న సూపు చూసి ఇడిచిపెడుతున్నారని జనాలు గరమైతున్నారు. పేషెంట్లతో నచ్చినోళ్ళు సూతం కుక్కలు చెయ్యంగా పేషెంట్లు కావస్తుందని అనబట్టిండ్రు. మనుషులనేమో ఎందుకు అత్తున్నావు, ఎటు పోతున్నావు, ఇప్పుడు రావద్దని స్ట్రిక్ట్గా రాకుండా ఆర్డర్లు ఎత్తారు. కానీ వీటిని మాత్రం అడిగేటోళ్ళు అడ్డం పడేటోళ్ళు కరువైనరని మస్తు ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ పరిస్థితిని గ్రేటర్ ఆఫీసర్లు వైద్యాధికారులు కండ్లారా చూడనట్టున్నారు. లేకుంటేనా గ్రామ సింహాలు నిద్రపోకుండా సింహస్వప్నం అయ్యేటోళ్ళు. జిహెచ్ఎంసీ సార్లు మీ నజర్ వీటి మీద వడనట్టుంది గాని ఇక ఆలస్యం చేయకుండా గ్రామ సింహాలను పట్నం దాటియండ్రి, సరేనా? కేఏ పాల్ కాక ఎప్పుడు మైకుల ముంగడికి వచ్చినా డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ఫైర్ ఫైర్స్ యూ, ఐ ఆమ్ ద ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్ అన్నట్టే ఉంటదోలా. అట్లనే కాకియాలా సీఎం రేవంత్ సార్ మీద మస్తు ఫైర్ అయిందట. ఎందుకో ఏందో అరుచుకుందాం పాన్రి. నమస్తేనే పాల్ కాక, ఏందే సంగతి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఇంకో ఏడాది పోతే 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఏందే కాక ఇప్పుడు? ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. ఓ, నీ సలహాలు పట్టించుకోలేదని రండి పడుతున్నావా? కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు అందుకు రండి పడుతున్నావా? తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఆయనేమో సంబురంగా తెలంగాణ మస్తు వెలిగిపోతాందని గ్లోబల్ సమ్మిట్ నడుపుతాంటే నువ్వేమో తక్షణమే రాజీనామా అంటున్నవేందే కాక? ఇంతకు సీఎం రేవంత్ ఎందుకు రాజీనామా చేయాలనే? నీ సలహాలు విననందుక, లేకుంటే నువ్వు అంటున్నట్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుక? ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. మంచిగానే వింటాం గాని ఇక నువ్వు మొదలు పెట్టే ఈయనకుంటే మళ్ళా ఫీల్ అవుతావు. 1 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం మినేస్తా అన్నారు, ఇవ్వలేదు. బంగారం రేట్లు బగ్గ వెరుగుట్లనే ఎత్తలేరట కాదే, తప్పించుకునేటందుకు అల్కగా దొరికింది సర్కారులకు సాకు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. ఇదైతే అందరికి చెయ్యలేదు, నిజమేనే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు మొన్ననే. ఆయన రేవంత్ కుర్చీలో కూర్చొని 2 సంవత్సరాలే కాదే అయ్యింది, ఇంకా ముచ్చటగా 3 ఏళ్లున్నాయి కాదే. మహిళలకు 2,500 అన్న, గ్యాస్ సిలిండర్. ఇదైతే పక్కా అన్యాయమేనే సారు. కొందరికైతే ఇటు మహాలక్ష్మి పథకం లేదు, అటు ఆసరా పింఛన్లు కూడా లేవు. ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. పాపం అంత పాత సర్కారు మీదికి దొబ్బి నిమ్మలంగా కూస్తున్నాడు, ఆయనకేంది గాని. ఇప్పుడు ఏమంటావో గది చెప్పే కాక? ఆయన మారాలని ప్రార్థించాను, 7-8 సార్లు కలిశాను, మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. మాకు గంత టైం ఏడున్నదే కాక, నువ్వైతే ప్రార్థించినవు కదా, నీ ప్రార్థనలు ఫలించినాయా మరి? కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్లారో అదే రూట్ లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు ఏం చేసుడే? నీ సలహాలు వినకపాయే, నీ ప్రార్థనలు ఫలించకపాయే. నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను, మీ అందరికీ ఓట్లు వేయమన్నాను. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఎక్కడికో తీసుకుపోదాం అనుకున్నావు గాని సీఎం రేవంత్ సారు ఆడికి రాలే అంటావు, అంతే కదా? ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్. అవ్వా, అటు రూపాయి లేదని చేతులెట్టి ఇటు 400 కోట్లు ఎట్లా ఖర్చు చేస్తున్నట్లే? ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళు వస్తున్నారు. దునియా పెద్దలతోటి నీకున్నంత నెట్వర్క్ ఏడున్నదే గా సార్కు, నువ్వంటే తోపాయే. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం, మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. నువ్వు తగ్గొద్దే కాక అస్సలు తగ్గొద్దు, ఇదే ఫైర్ మెయింటైన్ చేయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి. గాడ్ బ్లెస్ యూ. చూసిండ్రు కదా పబ్లిక్ కేఏ పాల్ సార్ బాధ. తెలంగాణ అప్పెట్ల తీర్వాలనో, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో కూర్చునబెట్టి సలహాలిచ్చి చెప్పినా సీఎం రేవంత్ ఆలు నెత్తికెక్కించుకోలేదట. సీతయ్య లెక్క ఓటు చెప్తే ఓటు చేస్తాడు, 2 ఏళ్లల్లా అంతా ఆగం చేసిండు. సీఎం సీట్లకెళ్ళి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాడు సారు. అంతేకాదు ఇదివరకు కేసునే కాకనే సర్కారు మీద ఇంకా కూడా కేసులు పెడతాడట. మొత్తానికైతే సర్కారుకు గట్టి సుర్కులే పెడతాడు పాలన్న గాని మరేమైతుందో చూడాలిగా. మహిళలు అన్ని రంగాలల్లో మొగోళ్లతోటి సమానంగా రాణిస్తున్నారు కానీ రాజకీయాలలో మాత్రం వాళ్ళకు అవకాశాలు అంతంతంగానే వస్తున్నాయి. కనీసం స్థానిక సంస్థలైనా మహిళలకు అవకాశాలు సరిసమానంగా రావాలని మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కానీ చాలా వరకు పేరుకే మహిళలు కానీ పెత్తనం మొత్తం మొగోళ్ళదే నడుస్తుంటది. కానీ ఈ అక్క మాత్రం గట్ల కాదలో, మొగోళ్ళకే సవాల్ ఇస్తున్నది. గుర్తుకు ఓటేయండి, మర్చిపోకండి. నేను సర్పంచ్గా నిలబడ్డా, పెద్దమ్మ మర్చిపోకు. బాల గుర్తు 4వ నెంబరు. ఓటయ్యి గెలిపి మీకు దగ్గర దాన్ని, ఎప్పుడు మీతో ఉండేదాన్ని. ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ ఓట్లు అడుగుతున్న ఎక్క గురించేనోళ్ళ ముచ్చట. ఈమె పేరు గుల్గం జ్యోతి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంటది. కమాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్ గా కేటాయించిండ్రట అధికారులు. ఇక్కడి నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచిండ్రు. దాంట్లో ప్రత్యేకత ఏమున్నది? అవకాశం ఉన్నప్పుడు ఎంతమంది అయినా పోటీ చేస్తారని అంటారా? మొత్తం 12 మంది అభ్యర్థులల్లా 11 మంది మొగోళ్లే. వాళ్ళందరికీ పోటీగా ఈమె ఒక్కతే మహిళా అభ్యర్థి. మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాలకు రావాలని, అట్లనే చట్టసభల మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా ఇయ్యాలనని చాలా ఏళ్ల సంధి పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ అది మాత్రం జరుగుతలేదు. అదే ఈడ మాత్రం 11 మంది మొగోళ్లకు పోటీగా ఒక్కతే మహిళ. అది కూడా జనరల్ స్థానానికి కేటాయించిన స్థానంలా పోటీగా దిగేటాలకు చుట్టుముట్టు ఊర్లలో సుతం ఈమె గురించే చర్చ జరుగుతున్నదట. పీజీ చదువుకున్నా కాబట్టి ఊరి కోసం చాలా పనులు చేస్తానని అంటున్నది జ్యోతక్క. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సర్పంచులందరూ ఏదో కొత్తగా చేస్తామని చెప్తున్నారు, కానీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సరైన రీతిలో అందితే అదే వాళ్ళకు అభివృద్ధికి దోహదపడుతుంది. మెయిన్ రోడ్ దాటితే సందులలోకి వస్తే మొత్తం గుంటలు ఉంటున్నాయి, దాన్ని పట్టించుకోవట్లేదు. బ్యాంకు దగ్గర జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, ముఖ్యంగా మహిళలు వచ్చినప్పుడు కానీ వాష్రూమ్లు కానీ ఫెసిలిటీ లేదు. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఎప్పటికీ ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. చాలామంది వచ్చారు, అందరు రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ప్లే గ్రౌండ్ కంటే అందరికి అభివృద్ధి పరిచేటి యోగా, మహిళలకు అభివృద్ధి పరిచే కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా ఆలోచన. సూపర్ అక్క, నువ్వు గెలిస్తే ఏం చేయాలనే దాని మీద మంచి క్లారిటీ ఉన్నది పో నీకు. ఏదో చేసుడు తర్వాత సంగతి గాని ముందుగాలనైతే ఉన్నది చక్కగా చేస్తే చాలు. కర్మ పనులు నిమ్మలంగా అవే అయితాయి. పుట్టికెగరలేనమ్మా నింగికెగురుతా అన్నట్టు చిన్న చిన్న పనులే చక్కగా చెయ్యడానికి శాతగాక ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఉంచిండ్రు కొందరు తాజా మాజీ గ్రామ ప్రథమ పౌరులు. ఇక కొత్తగా గెలిచేటోళ్ళు ఏవో భారీ పనులు చేస్తామని అడ్డగోలు హామీలు ఇయ్యకుండా ముందుగాలనైతే చిన్న చిన్న పనులు మంచిగా చేస్తామని చెప్పుండ్రి. ఎక్కువ హామీలిచ్చి తక్కువ పనులు చేసుడు కాకుండా తక్కువ హామీలిచ్చి ఎక్కువ పనులు చేయండ్రి. అట్లయితేనే మీకు గౌరవం దక్కుతది. ఇక ఎట్లయినా గెలవాలనని నోట్లిచ్చి ఓట్లు కొనుక్కోకుండ్రి. నిజాయితీగా ప్రజల మనసులు గెలుచుకోండ్రి. నిజాయితీగా ప్రజలకు ఊరికి సేవ చేయండ్రి. అంతేగాని ఉన్నయాన్ని అమ్ముకొని పోటీ చేస్తురంటే ఎన్నికల్లో గెలుస్తారు కావచ్చు గాని అటేంకా వెనకకు తిరిగి చూస్తే తినేటందుకు సుధం తిండికి లేకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి పక్క పొంటున్నోళ్ళు ఎక్కించిండ్రానో లేకుంటే ఇంకేవోలో రెచ్చగొట్టిండ్రానో అప్పులు చేతురంటే గెలిచినా ఓడినా ఆ అప్పులు తీర్చుకోలేక మీరే గోసపడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకొని మెదలుండ్రి, సరేనా? ఇండిగో విమానాలు రద్దు చేయంగా పబ్లిక్ మస్తు గోసపడుతున్నారు. చెప్పకుండా చేయకుండా బంద్ పెట్టేటాలకు నడుమంత్రాన చిక్కి చాలా మంది అవస్థలు పడ్డారు.
విమానం డిపోలల్లా కంపెనీల ఆఫీసుల కాడ జనమంతా ఒకటే పారు చేరి పరేషాన్ పట్టించిండ్రు కూడా. అప్పుడు సిబ్బంది కూడా మస్తు తిప్పలు పడ్డారు. ఒక దిక్కు గిట్లుంటే ఇంకో దిక్కు వేరే లెవెల్ ఉన్నది కథ. కొలువుకు పోయినాక విమానాలు తిరుగుతలేవని తెలవంగానే చూడుండ్రి ఎంత సంబరంగా ఎంజాయ్ చేస్తున్నారో కొందరు సిబ్బంది. వారేవా మామూలుగా లేదు కదా వీళ్ళ టాలెంట్. పాటకు తగ్గట్టు స్టెప్పులేసుట్లా బాలీవుడ్ హీరో హీరోయిన్లు కూడా తక్కువే పోండ్రి ఇలా ముంగట. రోము నగరం అగ్గంటుకొని తగలాడుతా అంటే రాజు ఫిడేలు వాయించిండట. అగో అచ్చంగాట్లనే ఉన్నది వీళ్ళ కథ. ఓ దిక్కు సిబ్బంది తక్కువై ఇండిగో విమానం కంపెనీలు సర్కారుకు సమాధానం చెప్పలేక జనాలకు జవాబు చెప్పలేక గోసపడుతున్నారు. ఇంకో దిక్కు ప్రయాణికులు రద్దయిన ప్రయాణాలు చేయంగా అష్ట కష్టాలు పడ్డారు. అట్లెట్లా చేస్తారని ఆఫీసుల కాడ ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శిస్తున్నారు. ఇక వీళ్ళేమో డ్యూటీల ఖాళీ ఉండుడని తెలిసి సంబరంగా రీల్స్ చేస్తున్నారు. పొద్దుపోక డాన్స్ల వీడియోలు పెట్టుకుంటా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరి ఈ వీడియో ఎక్కడిదో గాని డ్యూటీల ఉత్తగుండుడంటే ఎంత సంబరమో అని సోట్లు పెడుతున్నారు సోషల్ మీడియా చూస్తున్న జనాలు. సెంట్రల్ సర్కారు డీజీసీఏఓళ్ళు రంగంలోకి దిగి పరిస్థితి చక్కబెడదామని చూస్తున్నారు. సినిమా విలన్ సోను సుదన్న కూడా ఆఫీస్ సిబ్బందిని ఏమనొద్దు, దయతోని చూడాలనని ప్రయాణికులకు దండాలు పెట్టి ఒక్క తీరుగా చెప్తున్నాడు. సంబంధం లేనోళ్ళేమో అయ్యో పాపం అంటే కొందరు గిసొంటోళ్ళు తెలివి తక్కువ పనులను ముంగటేసుకుంటున్నారని మస్తు గరానికొస్తున్నారు రీల్స్ చూసినోళ్ళు. ఈ స్మార్ట్ పేమెంట్ల జమానాల చిల్లర పైసలు గానొచ్చుడే కష్టం ఉన్నదులా. ఇయాల రేపు ఫోన్ల స్క్రీన్ల మీద తప్ప చిల్లరను రియల్గా కళ్ళార చూడలేని పరిస్థితి దాపరమైంది. చేతుల చిక్కలు నొల్లే కానొస్తలేరు. అంతటా క్యూఆర్ కోడ్లు స్మార్ట్ యాప్లనే వాడుతున్నారు. ఒగాల ఎవలన్నా తప్పిపోయి చిక్కలు తెచ్చినా గీవి మా తాన నడవై గీ చిల్లర చిక్కలను సంచిలేసి చిల్కొయ్యకు తలిగించుకునుడే అని కొందరు చెప్తుంటే దేశం పెద్ద బ్యాంకోళ్ళు చిక్కలు తీసుకోవాలని ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు గీ పని ముంగటేసుకున్నారు. అక్క ఈ 10 రూపాయల నాణ్యం చెల్లదు. అగో అచ్చం గిసొంటి గోసలే మనం కూడా పడుతుంటాం. కొన్ని జాగల్లా గిదే 10 రూపాయల చిక్కను ఎవ్వరు తీసుకుంటలేరని మనం కూడా మాకద్దని చెప్తుంటాం. దాన్ని దేశం పెద్ద బ్యాంకు ఆర్బీఐ ఓళ్ళు కండ్లకు గట్టినట్టు చూపెట్టిండ్రు. దుక్నపొల్లు వద్దనంగానే 10 రూపాయల చిక్కలు చెల్లుతాయని చిన్న పెద్దలంతా చెప్తున్నారు. మరి ఏమేం చిక్కలు చెల్లుబాటైతాయో చెప్తున్నారు. ఇను రూపారి అగో ఇన్నరా 10 రూపాయల బిల్లనే కాదు, ఎప్పుడో ఎనకట బందైన 50 పైసల చిక్కే కూడా చెల్లుబాటు అవుతుందట. కానీ 50 పైసలకు ఇయ్యాల రేపు ఏం అచ్చతట్టు లేవు. ఎడనన్న బిల్లు 50 పైసలు ఎక్కువైతే చిల్లరుంటి ఇయ్యొచ్చు అన్నట్టు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల పాత కొత్త చిక్కలు సుతం చెల్లుబాటు అవుతాయని కండ్లకు గట్టినట్టు చూపెట్టిండ్రు. 10 రూపాయల చిక్కగానికి నోరు నొత్తంటే అన్ని చిక్కలు చెల్లుబాటు అవుతాయని చెప్పించిండ్రు ఆర్బీఐ అధికారులు. ఇయ్యాల రేపు అసలు చిక్కలు గానొచ్చుడే కష్టం ఉన్నది. అది వేరే ముచ్చట గాని చిక్కెలు బందైనయని వితండవాదాలు చేసేటోళ్ళు కండ్లారా చూసి బుద్ధి తెచ్చుకోండ్రి. చిక్కెలు చెల్లయ్యని చేతులు ఊపేటోళ్లకు బుద్ధొచ్చేటట్టు ఈ వీడియోను చూపియండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.